ఏటీఎం మిషన్లు గంటాం, రద్దయిన 1000 రూపాయల నోట్లు గంటాం, రద్దయిన 500 రూపాయల నోట్లు గంటాం, తక్కువ కమిషన్ కే ఎక్కువ నోట్లు ఇప్పిస్తాం, పాత డెబిట్ క్రెడిట్ కార్డులను కరిగించి కొత్త కారెట్లు చేసిస్తాం, మీ సొంత కారెట్లకు మెరుగు పెడతాం. రావాలే ఏందో గట్ల చూస్తారు. ఇక రేపు గిసోటి పాత కారట్లు పాత నోట్ల దందా వేస్తేనే బతికేటట్టున్నాము. కొత్త నోట్లు పాడై జనానికి శాపం అనుకోవాలనో వరం అనుకోవాలనో తెలుస్తలేదు. మళ్ళీ కొత్త ఇగ్రం చేసిండ్రు సెంటర్ సర్కార్ వాళ్ళు. ఇప్పటి సంధి విడుదల చేస్తున్న కొత్త నోట్లను 3-4 ఏండ్లకు ఒకసారి మారుస్తారట. అట్లా చేస్తే ట్యాక్సులు తప్పించుకునేటోళ్ళు, దొంగ సొమ్ము దాచుకునేటోళ్ళు మొత్తానికి మూలకు పడతారని ఇకమతులు పడుతున్నారు. కానీ సార్లు ఒక్కసారి పాత నోట్లు మార్చి కొత్తవి తెచ్చినందుకే తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టే పరిస్థితి తెచ్చిండ్రు పబ్లిక్ కు. నెల రోజులల్లా కొత్త నోట్లు ఇరికిస్తాం ఏటీఎంలల్లా అని చెప్పి 4 నెలలైనా దిక్కు తిక్కాన లేకుండా పోయింది. ఒక్క పారంటే దేశం బావు కోసం అని తలకాయ వంచిండ్రు. గాని 5 ఏండ్ల కోపారు ఎలక్షన్లు వచ్చినట్టు 3 ఏండ్ల కోపారు నోట్లు మారుస్తామంటే ఇంటారా సారు పబ్లిక్? మొన్న చెప్పిందే చేయకపోతుంది. ఇక ముంగట చేస్తారని ఎట్లా నమ్మిక పడతారు సారు జనాలు? ఇప్పుడు చేసిన నోట్ల రద్దుతోనే ఎవరికేం ఒరిగింది? ఉన్నోడు ఉన్న కాన్నే ఉన్నాడు, లేనోడేమో మస్తుగా తిప్పలు పడ్డాడు. మళ్ళా గట్లనే చేస్తామంటే ముషిముషి నవ్వులు నవ్వుకుంటూ ఊకునే పరిస్థితి లేదు. దొంగ సొమ్ము దాసుకోకుండా దొంగ నోట్లు ముద్ర కొట్టకుండా చేసుడు మంచిదే గాని ఉరుకులాడకుండా జర్ర వెనక ముందు చూసుకొని చేయండి సారు. లేకుంటే 3 ఏండ్ల కోపారి మీరు నోట్లు మార్చుడు కాదు, 5 ఏండ్లకు మిమ్మల్నే మార్చే ప్రమాదం ఉన్నది, జాగ్రత్త అంటున్నారు పబ్లిక్. హెచ్ఎం టీవీ.